నాకంతా అర్థమైంది, అంతా అర్థమైంది, అంతా అర్థమైపోయింది. ఏంటి? నువ్వు చీట్ చేశావు. మావయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్, మేనలుడు, మేనగోళ్ళు ఎవ్వరూ లేరు, అనాథవి. ఇల్లు లేదు, కుటుంబం లేదు. నేను నీతో చేతులు కలుపుతాను అనుకోకు. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. శవంగా ఏమన్నావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు, కానీ అది జరిగేది నాకు వేదికకి పెళ్లి జరిగిన తర్వాత. అలా కాదంటే శవంగానే వెళ్తావు. ఏంటి తమాషా చేస్తున్నావా? తమాషా కాదు, నువ్వు విన్నదంతా నిజమే. నాకు బంధువులు లేరు, నేను అనాథనే. నా కుటుంబాన్ని ఇక మెదటే కనిపెట్టాలి. 3 ఏళ్ల వయసులో వచ్చిన ఓ పెను తుఫాను మాత్రమే నా జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకాల్లోనే నాకు కుటుంబం ఉంది. వాళ్ళంతా ఏమయ్యారో, ఎక్కడున్నారో నేను ఇక మీదటే తెలుసుకోవాలి. మరైతే మలేషియాలో దామోదర్ గారితో చెప్పిన కుటుంబం? అది నేను కాదు కదా చెప్పింది, నువ్వే కదా. చచ్చాన్రా దేవుడా. నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా. ఎరక్కుపోయి వచ్చి వీడి చేతిలో ఇరుక్కుపోయాను. అమ్మ లేదు, నాన్న లేడు. తుఫాన్లో తప్పిపోయిన వాళ్ళని కనిపెట్టాలి. అదృష్టం, అందరూ నిద్రపోతున్నారు. ఈరోజు ఈ విషయం అంతా దామోదర్ గారికి చెప్పేయాలి. అయ్యో అమ్మో, నేను బాత్రూమ్ వెళ్ళడానికి వచ్చాను. ఈ నీడకి ఎప్పుడు నిద్ర రాదనుకుంటాను. జనాన్ని భయపెట్టడానికే వెరగాలి తిరుగుతూ ఉంటుంది. హలో దామోదర్ గారు, మీరేమీ మాట్లాడకండి. నేను చెప్పేది మాత్రం మీరు అక్కడి నుంచి వినకండి. కాదు, వినండి. సార్, ఈ పెళ్లి చెయ్యకండి. వీళ్ళందరూ మోసగాళ్ళు. ఆ అబ్బాయికి కుటుంబము లేదు, ఇల్లు లేదు. నన్ను బెదిరించి మీతో ఆ రోజు అన్నీ చెప్పించారు. నన్ను ఎలాగైనా సరే మీరే ఇక్కడి నుంచి రక్షించాలి. హలో 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 సరే సరే ఉంటాను. రేపు చేస్తాను. నా లవర్ వత్సల.